హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై అశ్విని. ముందుగా అందరికీ విశ్వవాసనామ సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది అంటే నక్షత్రాల గమనమని మరియు ఆది అంటే ప్రారంభమని అర్థం. అంటే ఇది కొత్త సంవత్సరానికి ప్రారంభం. పురాణాల ప్రకారం ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. ఉగాది పండుగ వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా భావించబడుతుంది. ఉగాది పండుగ రోజు అందరూ ఉగాది పచ్చడి చేసుకుని తింటారు. ఇందులో షడ్రుచులు ఉంటాయి. అంటే తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు అనే 6 రకాల రుచులతో చేసిన పచ్చడిని తయారు చేస్తారు. ఇది జీవితంలో వచ్చే వివిధ అనుభవాలను సూచిస్తుంది. కష్టసుఖాలను సమంగా స్వీకరించాలని మనకి తెలియజేస్తుంది. ఉగాది రోజున ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజలు చేస్తారు. ఇంట్లో మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు. ఈ ఉగాది పచ్చడిని కొత్త కుండలో తయారు చేస్తారు. కుండనే దేవునిగా భావించి బొట్లు పెట్టి తోరణం కట్టి అందులో ఉగాది పచ్చడిని తయారు చేసి దేవునికి ప్రసాదంగా పెడతారు. అండ్ ఈ వీడియోలో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం. మా బాబాయ్ అయితే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేసేస్తూ ఉంటాడు. చూసారు కదా ఎలా చేస్తున్నాడో. సో ఇలా కొత్త తోరణం కడతాము కుండకి. తర్వాత ఉగాది పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. సో ఫస్ట్గా చింతపండు పులుసు నానబెట్టుకొని ముందే పెట్టుకున్నాము. అండ్ ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో కలిపేసుకుంటున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసుకుంటున్నాం. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినన్ని కలిపేసుకోవచ్చు. నెక్స్ట్ బాదం కట్ చేసుకునేవి కూడా వేసుకుంటున్నాం. అవి ముందుగా నానబెట్టుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నాము. నెక్స్ట్ వేప పువ్వు క్లీన్ చేసుకొని సెపరేట్గా అది ఫిల్టర్ చేసుకొని దాన్ని యాడ్ చేసేసాము. అండ్ కొంచెం గసగసాలు ఇవన్నీ కలిపేసుకొని ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేసాం. అండ్ ఇందులో కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. అవి మేము ముందే వేసేసాం. మా బాబు ఉగాది పచ్చడి వాడి చేతితో చేయలేదని చెప్పి గోడ వెనక్కి వెళ్ళి అలిగి కూర్చున్నాడు. మా హస్బెండ్ ఏమో బతిమలాడుతున్నాడు వాడిని. అండ్ మా పాపకు కూడా కాళ్ళకి పసుపు పెట్టేశాము. ఇంటి ఆడపిల్ల కదా, మ్యాండేటరీ. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న ఉగాది పచ్చడి ఇప్పుడు ఆ కొత్త కుండలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. మేము పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మా బాబు అయితే తులసమ్మ దగ్గర పూజ చేస్తాడు ఎవ్రీ టైం. వాడికి ఇవ్వకపోతే పెద్ద గొడవ చేస్తాడు. అండ్ మా పూజ గది అయితే మొత్తం పూలతో ఇలా డెకరేట్ చేసేసాము. దీపారాధన కూడా చేసేసాము. ఇక మా ఇంట్లో పూజ అయిపోయాక మేము మా దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి అయితే వెళ్ళిపోయాము. సో ఉగాది రోజున గుడికి వెళ్ళడం ఖచ్చితంగా చేయాలి కదా.
నెక్స్ట్ ఇంకా మా పాపకి ఉగాది థీమ్ ఫోటోషూట్ చేసేసాము. సో అదండి, అలా మేము ఉగాది సెలబ్రేట్ చేసేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.